నమస్తే, నేను మధు. జగన్ లండన్ టూర్ 20 రోజుల పాటు తాడేపల్లి సైలెంట్ గా ఉండబోతుందా? మరి జగన్ తిరిగి వచ్చేసరికి వైసీపీ పరిస్థితి ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ లండన్ టూర్ వెళ్తున్నారు. సో అంతవరకు తాడేపల్లి సైలెంట్ గానే ఉంటుంది. ఏమైనా ప్లాన్ రచించడానికి రెడీగా ఉంటుందా? మరి జగన్ తిరిగి వచ్చేసరికి వైసీపీ పరిస్థితి ఏంటి సార్? ప్రతిపక్షంలో ఒక పార్టీ ఉందంటే, ఒక నాయకుడు ఉన్నాడంటే ఫెరోషియస్గా ఉండాలి. అసలు అతను మామూలు వర్షిప్ కాదు. అపోజిషన్లో ఉంటే ఆయన అసలు పట్టలేము ఎవరినైనా సరే. అటు రాజశేఖర్ రెడ్డి అయినా, లేకపోతే కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా. అపోజిషన్ పార్టీ అంటే ఏంటి? ప్రజలందరికీ అది దగ్గరగా ఉంటారు. అవును. ప్రభుత్వం పైన ధ్వజమెత్తుతూ ఉంటారు, సమస్యల పైన నిలదీస్తూ ఉంటారు. అసెంబ్లీలో అసలు హోరాహోరీగా పోరాడు. ముఖ్యమంత్రి వర్సెస్ అపోజిషన్ లీడర్. ప్రజలు కోరుకునేది అది. ఏది? మా సమస్యల పైన బలంగా గళం వినిపిస్తున్నారా లేదా, మాకు అండగా ఉన్నారా లేదా. దాన్ని బట్టి ప్రతిపక్షం అధికార పక్షంగా మారుద్ది, అధికార పక్షం ప్రతిపక్షంగా మారుద్ది. ప్రజాదరణ పనితీరును బట్టి ఉంటుంది, పార్టీల పనితీరును బట్టి, నాయకుల పనితీరును బట్టి ఉంటుంది అనమాట. జగన్మోహన్ రెడ్డికి ఇది పట్టదు. అతనికి ఏంటి? అధికారంలో ఉంటే తప్ప అతను ఆంధ్రప్రదేశ్లో ఉండడా? అంటే ప్రతిపక్షంలో ఉంటే ఈ రాష్ట్రానికి నాకు సంబంధం లేదా? బెంగుళూరు, యలహంక, కేర్ ఆఫ్ అడ్రస్ నిన్నటిదాకా. అంటే ప్రతిపక్షంలో లేనని ఫిక్స్ అయిపోయారేమో సార్. అంటే ఒకటి, ప్రతిపక్షం అంటే నామోషియా? అంటే ప్రజల తరపున పనిచేయాలంటే, జనంలో తిరగాలంటే, జనం సమస్యలు ఆలకించాలంటే నీకు నామోషియా? నువ్వు నాయకుడు ఎలా అవుతావు? అవును. ఇప్పుడు నాయకత్వ లక్షణం అనేది బయటపడేదే ప్రతిపక్షంలో ఉన్న ఫైటర్గా, పోరాట యోధుడిగా. ఏ సమస్య ఇవాళ ఇప్పుడు ప్రజలు ఉన్నారు, ఇప్పుడు 20 రోజులుగా 22 ఏళ్లుగా అధికార పార్టీ 3, ఏది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అసెంబ్లీ నువ్వు ఇప్పటికి అసెంబ్లీ ఈ 2 ఏళ్లలో ఒక 60 రోజులు ఏమో జరిగింది. వెళ్ళావా? అరే, ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళి మామ అనిపించావు, గవర్నర్ ప్రసంగం రోజు వెళ్తున్నావు, ఏదైనా ఓటు వేయటానికి వెళ్తున్నావు. అంటే నువ్వు వెళ్ళవు, మిగతా 10 మందిని వెళ్ళలేవు. ప్రెస్ మీట్ మాత్రం పెడతావు. ఆ ప్రెస్ మీట్ కూడా 2.5 గంటలు, 3 గంటలు అవతల చెవుల్లో బ్లడ్ పడేటట్టుగా. అంటే ఎందుకు ఆ కంట శోష? ఎవరిని ఉద్దేశించి? ప్రజలు నీ నుంచి ఏం కోరుకుంటున్నారు? నిన్నెందుకు ఓడిచ్చారు? గతంలో ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజలకు దూరం అయ్యావు. 5 ఏళ్ళు ఏం చేసావు? గాల్లో తిరిగావు. నువ్వు మబ్బుల్లో వెళ్తూ కింద చెట్లు కొట్టించావు, కింద ట్రాఫిక్ ఆపేశావు, నరకం చూపించావు. ఒక్కడి దగ్గర వినతిపత్రం తీసుకోవటం కానీ, ఒకటి సమస్య ఆలకించటం కానీ, పరిష్కరించడం కానీ, ప్యాలెస్కే పరిమితం అయ్యావు. పరదాలు కట్టుకుని తిరిగారు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్. ఎందుకు నిన్ను? మరి అందుకే కదా ఓడిచ్చింది. జనంలోకి వస్తావని ఓడిచ్చారు. నన్ను ఓడిస్తారు కాబట్టి జనంలోకి రావంటావా? నన్ను గెలిపించారు కాబట్టి జనంలోకి రావంటావా? అంటే గెలిపించినా జనంలో ఉండవు, మరి ఇంకెందుకు నీకు జనం? అందుకు కదా జగన్మోహన్ రెడ్డిని జనం నేలకేసి కొట్టింది. ఇప్పుడు ఇవాళ మనం చూసామమ్మా, రైతులు గిట్టుబాటు ధరలు లేవని, ఇప్పుడు మొక్కజొన్న లేదని, లేకపోతే అరటి లేదని, చాలామంది రకరకాల వార్తలు, కథనాలు పేపర్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ప్రభుత్వం అడ్రస్ చేస్తున్నాం. కోకో అక్కడ వాళ్ళ గిట్టుబాటు ధర లేదు అని చెప్పి 50 కోట్లతో అది కొన్నది. మామిడి, ఇతను కూడా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి కూడా, గుర్తుందా? ఏది? ఇతను ముందు వెళ్తుంటే ఆయన ముందు ఒక 5 ట్రాక్టర్లు వచ్చి మామిడికాయలు తొక్కేసేసారు. నష్టం కలిగింది. అరే, మామిడి టెంకలన్నీ అప్పుడు టప తొక్కుకుంటూ వెళ్ళేసరికి అందరూ ఏంటి? సింగయ్య గుర్తొచ్చాడు. అప్పుడెప్పుడు రెంటపాళ్ల విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళాడు. ఎవరో బెట్టింగ్ మాఫియా డాన్, అతని కారు కింద పడి ఆ సింగయ్య అనే అతను చచ్చిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే తొక్కి చంపుతాడు అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ మామిడి రైతులు ప్రభుత్వం మరి వాళ్ళ బ్రహ్మాండంగా 280 కోట్లు ఏమి ఇచ్చి కొన్నది. పొగాకు రైతులు ఏదో మొక్కుబడిగా వెళ్ళి పొగాకు ఆ ఒంగోలు ఏదేదో యార్డుకి వెళ్ళావు, అక్కడ బస్తాలు ఎత్తుకుపోయారని
బస్తాలని తొక్కేశారని అక్కడ చెడ్డ పేరు. మరి ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు బ్రహ్మాండంగా అసలు దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు పెట్టి పొగాకు కొనడం అదే ఫస్ట్ టైం అంట. అంటే నీకు స్పేస్ లేకుండా అక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీ సమస్య నువ్వేదో ఒకటి తీసుకుని చెయ్యాలనుకున్నా వాళ్లే అందులో జ్వరపడుతున్నారు, వాళ్లే ఆ సమస్యని పరిష్కరిస్తున్నారు. నువ్వు చేతులు దులుపుకుంటావా, నాకు సంబంధం లేదంటావా? ఇప్పుడు ఇవాళ ఉందమ్మా, ఇప్పుడు ఇవాళ ఏపీలో లేని సమస్య ఏదో క్రియేట్ అయింది. 2-3 రోజులుగా మనం చూస్తున్నాం. ఆయిల్, పెట్రోలు, డీజిల్ వాళ్ళ కొరత అని చెప్పి ఆ బంకులన్నీ అసలు నీకు ముట్టడిచ్చేసి వాళ్ళు గోలగా ఉంది. ఇది అసలు ఇది నిజంగా ప్రాబ్లం ఉందా, లేని ప్రాబ్లం క్రియేట్ చేశారా? ఎందుకంటే కరెక్ట్గా పోయిన నెల మార్చి 26 హైదరాబాద్, లాస్ట్ మంత్ హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితి. అవును సార్, ట్రాఫిక్ జామ్స్ అన్ని అయ్యాయి. అసలు బంకుల దగ్గర పోలీసు వాళ్ళు వచ్చేసి అసలు మామూలు క్యూలు కాదు, కొట్టుకోవటం. ఆ రోజు అది కూడా ప్యానిక్ సిచ్యుయేషన్. అంటే ప్రజల్ని ప్యానిక్ చేయటం కోసమే ఈ పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అనేటువంటిది వ్యాపింపజేసి సోషల్ మీడియాలో బలంగా తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం బ్రహ్మాండంగా. అసలు ఇవాళ ఏంటి, ఇవాళ 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి పెట్రోల్, డీజిల్. 40 దేశాల నుంచి వస్తోంది అని కేంద్రం చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏపీలో అమ్మ రోజుకి నీకు పెట్రోల్ ఎంత అమ్మకం ఉంటుంది? రోజుకి జనరల్గా పెట్రోల్ 6,330 కిలోలీటర్లు. ఓకే, ప్రతిరోజు ఏపీలో జనరల్గా కొనేది 6,330 కిలోలీటర్ నార్మల్ టైంలో. కానీ మొన్న శనివారం ఎంత కొన్నారు? 8,489 కిలోలీటర్. అంటే ఎంత ప్యానిక్ అయ్యారు. అంటే జనరల్గా కొనేది 6,330 అయితే ఒక శనివారమే 2,000 కిలోలీటర్లు ఎక్కువ కొన్నారంటే ప్రజల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేశారు. ప్రతి ఒక్కడు వెళ్ళటం, ట్యాంక్ ఫిల్అప్ చేసుకోవడం, రావటం, మళ్ళా క్యాన్ తీసుకెళ్ళటం, క్యాన్లో కొట్టించు రావటం. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఫిషర్మెన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కదా క్యాన్లు తెచ్చుకునేది. ఆ క్యాన్లు మేము కొట్టమని చెప్పి మళ్ళీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చి, సరే సమస్య ఉంది, సమస్య క్రియేట్ చేశారు. ప్రభుత్వం ఎలా స్పందించింది? ప్రతిపక్షంగా మీరెళ్ళి అక్కడ నిలబడాలి, అండగా ఉండాలి. ఎవడు అసలు పత్తా లేకుండా ఈ దేవినేని అవినాష్, లేకపోతే ఈ జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడే నీ దగ్గరకు వచ్చేటప్పుడు స్క్రీన్ మీద చూసా, రాధాకృష్ణ మీద కేసు పెట్టరేంటి అంటున్నారు. ఎందుకు సార్? ఆర్కే మీద కేసు ఎందుకు పెట్టవని చెప్పి వాళ్ళు పెద్ద ర్యాలీ లాగా. అంటే మీ ప్రత్యర్థి ఏబిఎన్ రాధాకృష్ణ, ఆయన అంటే ఏదో కొత్త పలుకో ఏదో అప్పుడేదో రాశాడంట, వీళ్ళ పెళ్ళాల మీద ఏదో రాశాడు అన్నట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో వీళ్ళు ఏది అసలు ఒక కీబొమ్మ మరబొమ్మలుగా మారారు అని ఎగ్జాంపుల్ కి చెప్పారు. ఆ మావిగన్ అనేది మాట్లాడుతూ మెడ మీద తలకాయ ఉన్నాడు, ఆ తలకాయలో గుజ్జున్నాడు, ఎవరన్నా మావిగన్కి తల ఊపుతారా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీ పెళ్ళాలు కాదు, చెల్లెళ్ళు అంటే నిజంగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు అనేటటువంటి వెన్నెముక లేని జీవులను ఏదో రాస్తే మా పెళ్ళాలను అంటావా అంటూ ఆయన మీద కేసు పెడతావా? అంటే మీ సమస్య ఏంటి? రాధాకృష్ణ మీద కేసు పెట్టడమా, లేదు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండటమా? సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చూస్తే ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. వైసీపీ తరఫున కూడా ఎటువంటి మీడియాలు కానీ ముందుకు రాని, ఫైర్ అవ్వడం కానీ ఇలాంటివి ఏం జరగడం లేదు, కొంచెం సైలెంట్ గానే ఉన్నారు. అసలు ఈ లండన్ పర్యటన ఎందుకు? అది కూడా చాలా స్టైలిష్ గా రెడీ అయ్యి, మనం చూసాం ఫొటోస్ కూడా, మంచిగా జీన్స్ వేసుకొని చాలా స్టైలిష్ గా రెడీ అయ్యి వెళ్తున్నారు. దేనికోసం సార్ ఈ లండన్ పర్యటన? అంటే ఆయన ప్రయారిటీస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రాధాన్యతలు ఏంటి? ప్రజలు ఆయన ప్రాధాన్యత కాదు. ఏంటి ఆయన ప్రాధాన్యత? తన కుటుంబం, తన వ్యాపారాలు, తన సంపద, ఇది తప్ప రాజకీయం అతనికి సెకండరీ. నాట్ ఎట్ ఆల్ ఏ సీరియస్ పొలిటీషియన్. అతనేంటి నాన్ సీరియస్నెస్. అతనికి ఆ పార్టీ ఎటుపోయినా ఆయనకు సంబంధం లేదు. ఈ నాయకులు, ఈ క్యాడరు ఏమైపోయినా అతనికి సంబంధం లేదు.
తను, తన పెళ్ళాం, తన బిడ్డలు, తన డబ్బు. ఇదే జగన్మోహన్ రెడ్డి. సో ఏదేమైనా సరే ఇప్పుడు 20 రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్ సైలెంట్ గా ఉండబోతున్నట్టయితే తెలుస్తోంది. మరి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి గడిచి కొద్ది వైసీపీ పరిస్థితి ఏంటా అని కూడా చాలా మంది ఆలోచనలో పడ్డారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. మళ్ళీ సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీని నిలబెట్టగలరా, లేదంటే ఇలాంటి పర్యటనలతోనే మళ్ళీ సైలెంట్ గానే ఉంటారా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.